జై భీమ్. నేను మీ రవిదేవ. ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం మాలను విస్మరించడం తగదు. దీనిని మాల ఐక్యవేదిక ఖండిస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులం మాల కులం. ఇటువంటి మాల కులాన్ని పదవుల కేటాయింపులో మంత్రివర్గంలో ప్రాధాన్యత లేకుండా చేయడం అనేది సరైన విధానం కాదు. గత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాలలకు 3 మంత్రి పదవులు ఇవ్వగా అందులో ఒకరిని ఉప ముఖ్యమంత్రిగా ఆయన నియమించారు. అయితే ఇప్పుడున్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మాలలకు కేవలం ఒకే ఒక మంత్రి పదవి ఇవ్వడం జరిగింది. అంటే 2 మంత్రి పదవులు కోత పెట్టడం జరిగింది. ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాలలను ఈ విధంగా విస్మరించడం అనేది సరైన విధానం కాదు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడానికి ఎంతో కష్టపడి కృషి చేసిన మాల సామాజిక వర్గం తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధానాలను అవి నచ్చక ఆయన నిర్వీర్యం చేసిన సంక్షేమ పథకాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించిన కులం మాల కులం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రజా వ్యతిరేక విధానాలను మొట్టమొదటిగా వ్యతిరేకించింది మాల సామాజిక వర్గం. అంతేకాకుండా మాల ఐక్య వేదిక జగన్మోహన్ రెడ్డి గారు నిర్వీర్యం చేసిన 27 సంక్షేమ పథకాల విషయంలో అనేకమైన పోరాటాలు చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని దళిత సామాజిక వర్గం తరఫున ఎవరైనా వ్యతిరేకించారు అని అంటే ఆయన ముఖ్యమంత్రి అవడానికి కారణమైన మాల కులమే ఈ రోజు ఆయన అధికారం కోల్పోవడానికి కూడా కారణం. అంత తీవ్రంగా వ్యతిరేకించింది మాల కులం. ఎందుకంటే ఎస్సీ ఎస్టీ సంక్షేమ పథకాలను ఆయన నిర్వీర్యం చేయడమే కారణం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయంటే అందులో మాలల యొక్క కృషి ప్రాముఖ్యమైనది. అటువంటి మాలలను ఈవేళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది. కేవలం ఒకే ఒక మంత్రి పదవులు ఇచ్చి వారు చేతులు దులుపుకున్నారు. ఇది పద్ధతి కాదు. రాబో రోజుల్లో ఖచ్చితంగా మాలలకు మరొక మంత్రి పదవి ఇవ్వాలి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పదవి కూడా మాలలకు కేటాయించాలని చెప్పి మేము మాల ఐక్య వేదిక తరఫున మేము కోరుతూ ఉన్నాం. 2%, 3%, 4% ఉన్న వర్గాల వారికి అనేకమైన మంత్రి పదవులు ఇచ్చినప్పుడు 2-3 మంత్రి పదవులు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్ర జనాభాలో 12% ఉన్న అత్యధిక జనాభా కలిగిన ఏకైక కులంగా ఉన్న ఈ మాల కులానికి కేవలం ఒక మంత్రి పదవి మాత్రమే ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు. దీని మాల సామాజిక వర్గం వ్యతిరేకిస్తూ ఉంది. మాల ఐక్యవేదిగా దీన్ని ఖండిస్తూ ఉంది. ఖచ్చితంగా మీరు మాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. అదేవిధంగా రాబో రోజుల్లో నామినేటెడ్ పదవుల కేటాయింపులు కూడా రాష్ట్రంలో 12% ఉన్న మాల కులానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఆ విధంగా మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు మేము కోరుతూ ఉన్నాం. అలాగే ఉగాది రోజున ఏదైతే మా మాల కుల సంఘ నాయకులతో మీరు మాట్లాడారో, ఏదైతే మీరు హామీ ఇచ్చారో, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మాలలకు మేము ప్రాధాన్యత ఇస్తాము అని చెప్పి మీరు ఇచ్చిన మాటను మీరు నిలబెట్టుకోవాలి. మీ పార్టీ అధికారంలోకి వచ్చింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. మీరు ఇప్పుడు మాలలకు ఖచ్చితంగా పదవుల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్వీర్యం చేసిన 27 ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమ పథకాలను మీరు మరలా పునరుద్ధరించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అనేకమైన విషయాల మీద మీరు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు, శ్వేతపత్రాలు విడుదల చేస్తూ ఉన్నారు. మీరు అధికారంలోకి వచ్చిన 4 రోజులు అవుతుంది. ఇంతవరకు ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాల మీద మీరు ఇంతవరకు సమీక్ష నిర్వహించింది లేదు, శ్వేతపత్రాలు విడుదల చేసింది లేదు. మీరు తక్షణమే ఎస్సీ ఎస్టీ బీసీ సంక్షేమాల మీద మీరు సమీక్ష నిర్వహించాలి, శ్వేతపత్రాలు విడుదల చేయాలి. ఎస్సీ ఎస్టీ బీసీలకు వారి జనాభా ప్రాతిపదికన చట్ట ప్రకారం వారి నిధులను వారికి కేటాయించాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను కూడా మీరు వేరే పథకాలకు మళ్లించకుండా ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను మీరు కేవలం దళిత వార్డుల అభివృద్ధికి మాత్రమే మీరు వినియోగించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం. ఈ విధంగా మీరు మాలలకు ప్రాధాన్యత, అలాగే ఎస్సీ ఎస్టీల యొక్క అభివృద్ధి విషయంలో మీ ప్రభుత్వం మీరు గతంలో ఇచ్చిన మాట ప్రకారం మీరు కట్టుబడి ఉండాలి. ఎస్సీ ఎస్టీల అభివృద్ధి కోసం, వారి సంక్షేమం కోసం మీరు కృషి చేయాలి అని చెప్పి మేము మాల ఐక్య వేదిక తరఫున మిమ్మల్ని కోరుతూ ఉన్నాం. జై భీమ్, జై భారత్.